నలక యాత్రను చూసుకుంటా జనరల్ లో కానీ ట్రావెల్ చేస్తాం. ఇండియన్ తెచ్చుకుని ఫుడ్ ఇంటి దగ్గర ఫైనల్లీ పూరి సుభద్రాదేవి తోడు వంటి బలరాముడు. జై శ్రీకృష్ణ మామ అందరికి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా రోజులైంది మామ ఒక మంచి వీడియో తీసి, అందుకనే మళ్ళీ పూరి వెళ్దామని అనుకొని మార్నింగ్ లేసే బ్యాగ్ వేసుకొని బయలుదేరిపోయింది అనమాట. ఇక నా పూరి యాత్రలో మొత్తం నా డిసడ్వాంటేజ్ ఏంటంటే నా మైక్ భయ్య డిస్కనెక్ట్ అయిపోయింది. మొత్తం వీడియోలన్నీ సగం పోయాయి ఈ మైక్ వల్ల. మా విజయనగరం వాళ్ళకి రోజు ఇక్కడికి వచ్చి ఒక టీ తాగకపోతే రోజు గడదనమాట, అంత బాగుంటది. ఫైనల్లీ మనం వెళ్ళాల్సింది ట్రైన్ వచ్చేసింది మామ. ఇంకో ఇదే ఇప్పుడే చీకుడుపల్లి వచ్చింది. సరే జనరల్ ఎలాగుంది చూసి వద్దాం, అది బాగానే ఉంటే మనం చెప్తాం అనుకుని జనరల్ వైపు వెళ్ళాను. ఇంకా నేను జస్ట్ నలక యాత్రను చూసి వద్దాం జనరల్ లో కానీ ట్రావెల్ చేస్తే. వద్దు కాకవద్దు మ్యాక్సిమం స్లీపర్ కి ట్రై చేయ. మ్యాక్సిమం ఎంత 600 ఎంత ఉంటుంది హైదరాబాద్ నుండి అయితే. వైజాగ్ వెళ్ళలేదన్నా 300 ఎంత ఉంటది. నా మాట విను, జనరల్ గా ట్రావెల్ చేద్దాం అనుకున్నావా బాబు, వాళ్ళ బెమ్మలు వస్తారు. ఇయ్య వద్దురా బాబు, ఆ మందతో మనకి ఎందుకు వచ్చిన బాధ. లేచినావా మా అమ్మ నా కోసం బిర్యానీ కట్టాను. అంతేనా, బిర్యానీ తెచ్చుకుని ఫుడ్ ఇంటి దగ్గర. ఇక్కడ మాత్రం అసలు తిన్నాం. ఈ ఒడిశా నార్త్ ఈస్ట్ వెళ్ళడానికి తిన్నాం, కానీ బడ్జెట్ సేవ్ అవుద్ది, మనీ కూడా సేవ్ అవుద్ది. బడ్జెట్ పడినప్పుడు మనం ఇదంతా పెట్టుకుని వెళ్ళాం అనుకో, వెళ్ళేట మూమెంట్ అనమాట. తినేసిన తర్వాత అలా కూర్చున్నాను. ఉడి అమ్మ ఫస్ట్ టైం ఇండియన్ రైల్వేలోనే ఒక ట్రైన్ ఫస్ట్ టైం ఫాస్ట్గా వెళ్తుందిరా, కరెక్ట్ టైంకి వెళ్తుందిరా అనుకున్న టైంకి ట్రైన్ ఆపేసాడు భయ్య. ఈ దరిద్రం అలాగా. అయితే సరేలే అనుకున్న తర్వాత ఏమైంది అనుకున్నాం, మళ్ళీ ఆపుతూనే ఉన్నాడు. అలాగా స్టేషన్కి ఆపుతున్నాడు. అలాగా 4 hours లేట్ చేశాడు. నేను అనుకుంది ఏమంటే, అక్కడికి వెళ్ళేలోపు 2 o'clock దిగిపోతాను కదా, రథాలన్నీ బయటనే ఉంటాయి చూడొచ్చు అనుకున్న టైంకి ఆ రథాలన్నీ గుడి దగ్గరికి వెళ్ళిపోయి క్లాత్ అన్ని కచ్చాడు భయ్య. నన్ను ఆ దేవుని కూడా చూడనివ్వలేదు. ఇండియన్ రైల్వేస్ అదంటది. ఫైనల్లీ పూరి రీచ్ అయ్యాం భయ్య. 10 గంటల. ఏం లేదు మా, నువ్వు ట్రైన్ దిగిన తర్వాత ఒకటే రూట్ ఉంటుంది, స్ట్రైట్గా నడుచుకొని వెళ్ళిపో. ఇక్కడ లెఫ్ట్ తిరగండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ లెఫ్ట్ తిరిగి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోండి, బయటకు వచ్చేస్తారు. 4321 కూడా మ్యాక్సిమం ఒకటే రూట్ మా, ఏం స్టెప్స్ ఎక్కి దిగక్కర్లేదు. మ్యాక్సిమం నడుచుకొని వెళ్ళిపోతారు కాబట్టి మీకు అర్థమైపోద్ది, అలా వెనక్కి ఫాలో అయిపోండి అలాగా. మా స్టేషన్ బయటికి రాగానే అదాని అండ్ ఇస్కాన్ గ్రూప్ వాళ్ళు మంచి ఫుడ్ పెట్టారు మామ. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక రోజు మిల్క్ తాగాను, అబ్బా ఫుడ్ మాత్రం అసలు హైలైట్ ఉంది, చెప్పక్కర్లేదు, అంత బాగుంది. మొదలైంది భయ్య మా యాత్ర. యాత్ర అంటే అంత ఇంత యాత్ర కాదు భయ్యో, పాదాల మీద నడిసే యాత్ర. అంత యాత్ర. ఎక్కడి నుండి అనుకున్నాం, స్టేషన్ నుండి గుడికి 3 కిలోమీటర్లు అనుకొని నమ్మాము. అప్పుడు ఆటో వాడు అన్నాడు అప్పటికే 50 రూపాయలు మనిషికి ఎక్కిపోండి అంటే, మేము విన్నామా, మాకెందుకు మేము నడిచేస్తాం అన్నాం. తీరకు చూస్తే మా కాలు పట్టేసాయి. ఫైనల్లీ గుడికి రీచ్ అయిపోయాం. మా కాల్ పట్టేసాయి ఫుల్గా. గుడిని చూస్తే తెలియని హ్యాపీనెస్ మావా. అదండి, దర్శనం చేసుకుని బయటికి. మా గుడి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాం. ఈ గుడి గురించి ఒకటి చెప్పాను. సారీ, గుడి గురించి కాదు, ఇందులో ఉన్న పూజారుల గురించి మెయిన్ చెప్పాలి. అండ్ తర్వాత సేల్స్ మ్యాన్ ఉంటారు చూసి, అందులో ప్రసాదాలు అమ్ముతారు, వాళ్ళ గురించి చెప్పాలి. మామ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, గుడిలోనే విమలు వేసుకొని ఎలాగంటే బొక్కల్లో వేసుకొని, ఓ కావనా ఏంద్ర ఇది, అదే కానీ ఇదే సౌత్ ఇండియాలో కానీ ఉంటే ఈ గుళ్ళు ఎలా తెలుసు మనం చూస్తాం, ఒక రేంజ్లో చూస్తాం భయ, ఒక రేంజ్లో. అదంటది ఇక్కడ మనకి లేవు, అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి నా కొడుకులు వాళ్ళు ఇష్టమైపోతుంది. అది మామ, జగన్నాథుడి గుడి నుండి గుండిచ గుడికి వెళ్దాం, ఎందుకంటే అక్కడే కదా రథయాత్రలు ఉంటాయి. ఇక్కడ నుండి స్ట్రైట్ రూట్ మామ, 3 kilometers నడాలి, ఒకటే దారి, ఎక్కడ తిరగక్కర్లేదు. ఎందుకు రథయాత్ర చేస్తారో
పూరి మిస్టరీ ఏంటని ముందు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూసి గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తుంటారు మామ. అసలు రోడ్లు అయితే ఖాళీనే లేవు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మధ్యలోని రూములు కావాలని విమల్ బ్యాచ్లు వాళ్ళు వస్తారు. ఎవరి దట్ మామ వాళ్ళు అసలు నాకు కలకండి వద్దని చెప్పండి. పెద్ద స్కామ్ గలలు. ఆ పలుకులలోని కమ్మదనం కమ్మదనం. ఫైనల్లీ రథాలు చేరుకున్నాం మామ. అబ్బబ్బ మళ్ళీ ఉన్నాయి 3 దగ్గర నుంచి చూపిస్తాను పదండి. So first of all is the Hindu. Sri Krishna. Second one is Subhadra. His third one is the Balram. Means Telugu. ఒకటి కృష్ణుడు, సుభద్రాదేవి, థర్డ్ వన్ బలరాముడు. అది మామ విన్నారు కదా మనోడు చెప్పింది అది. ఇప్పుడు ఈ మూడిట్లోని గ్రీన్ అండ్ రెడ్ ఏమో బలరాముడిది, బ్లాక్ అండ్ రెడ్ ఏమో సుభద్రాదేవిది, అండ్ ఎల్లో అండ్ రెడ్ ఏమో కృష్ణుడిది అనమాట. బలరాముడు రథం పేరు త్వరధ్వజ, 43 అడుగులు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అండ్ నెక్స్ట్ సుభద్రాదేవిది దారపదలన 42 అడుగులు ఉంటుంది. అండ్ ఫైనల్లీ జగన్నాథుడు నందిఘోష్ అని పిలుస్తారు, 44 ఫీట్లు ఉంటుంది. ఇప్పటికి రైల్వే స్టేషన్ నుంచి గుడికి ఇప్పుడు గుడి దగ్గర ఉండడానికి దగ్గర 10 కిలోమీటర్లు నడిపిస్తారు. వాళ్ళు అసలు లెక్కట్లేదు. ఇంకా 5 కిలోమీటర్లు ఉన్నదంట రూమ్. ఈయనకేం ఆటో ఎక్కుదామంటే ఎందుకురా 100 రూపాయలు పోక అని పిచ్చిలో నడిపించేస్తున్నారు. ఇంక రేపు పొద్దున్న హాస్పిటల్కి ఎట్లేస్తుందో భయం వేస్తుంది మాకు. కాదు బ్రో, అన్నిటికీ ఆటో ఎక్కేస్తాను. ఎక్కడ ఇది కూడా నల్లలేకపోతే ఇంకెందుకు చెప్పు. ఏది 1-2 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడిపిస్తే ఎక్కడ కాళ్ళు పోతాయా? అదే యాత్ర అంటే అలాగే ఉంటది మరి. ఇంత కారణమా? 250 రూమ్ 250 దొరికింది. సవకలో దొరికిందమ్మా రూము. మేడం గారు ఉన్నారు. కలిసిపోయావా కాలు నొప్పులే? ఈ వీడియో ఇంతవరకు చూసామంటే నీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది మామ. నాకు వచ్చే నెలపు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పు ప్లీజ్. అండ్ నెక్స్ట్ వీడియో కోనార్క్ వీడియో వస్తుంది మామ. డోంట్ మిస్ ఇట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే లవ్ యూ. బాయ్ మామ, బాయ్. రేపు